హిడ్మా మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత హిడ్మా మృతదేహాన్ని పువర్తికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఇక్కడ ఇదే ప్రాంతంలో పువర్తికి అతి దగ్గరలో ఉన్న ఈ ప్రాంతంలోనే హిడ్మాని ఖననం చేశారు. దాదాపుగా కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఖననం జరిగింది. వాళ్ళు ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున హిడ్మాకు సంబంధించిన మావోయిస్టు సానుభూతి పరులు కానీ, మాజీ మావోయిస్టులు కానీ, ప్రజా సంఘాల నేతలు కానీ, పౌరకుల నేతలు కానీ పెద్ద ఎత్తున హాజరయ్యారు. పువర్తితో పాటు చుట్టుపక్కల ఉన్న ఓయుగూడెం కానీ మిగతా చాలా ప్రాంతాలు అంటే పారా పేరు మీదనే దాదాపుగా 10 గ్రామాలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల తాండాలు గూడెంలు అన్నీ కూడా పెద్ద ఎత్తున వేలాది మంది హాజరయ్యారు. మనం చూడొచ్చు రెండు వైపులా కర్రలు పాతిన తర్వాత తనకు సంబంధించిన ఏదైతే శ్మశాన వాటికలో మిగతా మనం ఇంట్లో వాడుకునే సామాన్లన్నింటిని కూడా ఇక్కడ వదిలేశారు. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన బావ గోపి ఉన్నారు. అప్పుడు ఆ రోజు ఏం జరిగింది అసలు? ఆ రోజు జరిగిందంటే మేము ఇక్కడ పోలీసు వాళ్ళు కలిసి ఆ రోజు ఉంచేదే ఉండింది, కానీ తెల్లవారంటే మీరు కూడా మొత్తం కలిసేటోళ్ళే. అందుకే వాళ్ళు కంగారుపడి చెప్పిన గురించి మేము తెచ్చి ఇక్కడ జల్లి వేసింది ఉంది. అందుకే మేము మాకి బావ అవుతాడు హిడ్మా తాత, అందుకే మేము జల్లి వేసింది మాకు చూపెట్టాలా, మేము విలేకరులు అని చెప్పిన గురించి నేను వచ్చాను ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు చూపెట్టిన పోలికి దెబ్బకి. అందుకే ఇది ఎంత వయసు ఉండి ఏంటి అని అంతా చూసి వీళ్ళు మన విలేకరులు ఇప్పుడు చెప్తున్నారు. మామూలుగా మీ సాంప్రదాయంలో ఏం చేస్తారు? మీ గిరిజన సాంప్రదాయంలో ఈ ఖననం కానీ వ్యవహారాలు చేసేటప్పుడు ఈ వ్యవహారాలు చెప్పేట ఇది మొత్తం ఏడుచుకుంటా ఇది ఒడ్లైనా ఏదైనా ఇది వాళ్ళ రకం వాళ్ళది చేసేది ఇలాంటిది వాళ్ళది సంస్కృతి ఉంటుంది. వాళ్ళ సంస్కృతి ఉండి ఇట్లా చేస్తారు. ఇప్పుడు కుండలు, ఆ బెందెలు అన్నీ, గంజులు, ఈ ఒడ్లు ఇవన్నీ వాళ్ళ సంస్కృతి ఇట్టుంటది. మాకి ముందు నుంచి ఇట్లా నడుపుతారు. జనాలు బాగానే హాజరయ్యారా? జనాలు అంటే బాగానే ఒక 300-400 దాకా జనాలు హాజరయ్యారు. ఓకే. ఇప్పుడు వాళ్ళ తల్లి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు వచ్చారా? వచ్చారు, అందరూ కుటుంబం అందరు వచ్చారు. తల్లి వచ్చింది, కొడుకు వచ్చారు, అక్క చెల్లెలు మొత్తం వచ్చి బాగా ఏడిసి వాళ్ళకి అందుకున్నారు. పోలీసులు మిగతా చాలా మంది రానివ్వలేదు ఇక్కడికి. చాలా మంది వచ్చారు పోలీసులు డ్యూటీల గురించి వచ్చి ఏం చెప్పట్లేదులే, కానీ ఇక్కడ చూసి మళ్ళీ నిప్పు పెట్టేదాకా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉండి నిప్పు పెట్టిన తర్వాత వెళ్ళిపోయారు. సో మొత్తానికైతే హిడ్మా కుటుంబ సభ్యుడు హిడ్మా బావ గోపి చెప్తున్న వివరాలు ఇవి. మొత్తానికైతే హిడ్మా మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత తన సొంత గ్రామానికే మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించి మిగతా కర్మకాండలు కానీ ఖనన వ్యవహారాలన్నీ చేశారు. అదే నంబలకేశ్వరరావు శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి, మావోయిస్టు చీఫ్గా మావోయిస్టు జనరల్ సెక్రటరీగా ఉన్న నంబలకేశ్వరరావు ఎన్కౌంటర్ అయితే మాత్రం ఆ డెడ్ బాడీని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పకుండా ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఎన్కౌంటర్ ప్లేస్లోనే మృతదేహాన్ని ఖననం చేశారు. కుటుంబ సభ్యుల్ని కనీసం ఆ ఖననం చేసే ప్లేస్కి కూడా పోలీసులు ఎవరిని అలౌ చేయలేదు. కానీ మారుతున్న పరిస్థితుల కొద్దీ అంటే పోలీసులు కూడా ఈ వ్యవహారాన్ని తమకు కూడా అనుకూలంగా మార్చుకోవాలన్నది భావన కావచ్చు. మొత్తానికైతే హిడ్మాకు సంబంధించిన మృతదేహాన్ని కూడా పువర్తిలో ఉన్న తన తల్లి పూంజు, అలాగే తన బావ గోపి కావచ్చు, మిగతా మోయా హిడ్మా తన అన్న కావచ్చు, మిగతా కుటుంబ సభ్యులు అందరినీ చూసే విధంగా ఉంచి హిడ్మా అనే నినాదాలు పెద్ద ఎత్తున చేసుకుంటూ హిడ్మా వర్ధిల్లాలని చెప్పి కూడా చాలామంది ఆ ఖననం జరిగే రోజు మృతదేహాన్ని పువర్తి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చే రోజు కూడా మనం ఆ వీడియోలో చూసాం. ప్రతి ఒక్కరు కూడా హిడ్మా వర్ధిల్లాలి, హిడ్మా హీరో అంటూ కూడా వాళ్ళు చూసా. ఇక్కడ మనకు చాలా నినాదాలు శబ్దాలు వినిపించాయి. ఇదే ప్రాంతం నుంచి కూడా హిడ్మా తల్లి కూడా పరిగెత్తుకుంటూ తన కొడుకు చివరి చూపుని కూడా మళ్ళీ ఇక్కడ చూసుకుంటూ ఏడ్చిన పరిస్థితి. సో మొత్తానికైతే హిడ్మా ఎన్కౌంటరు, హిడ్మాని ఇక్కడ ఖననం చేయడం మొత్తానికైతే భారత మావోయిస్టు చరిత్రలో 40 ఏళ్ళ ప్రస్థానం, 4 దశాబ్దాల ప్రస్థానంలో హిడ్మా అనే వ్యక్తి నేల కొరిగాడు. ఇక బార్సాదేవా మావోయిస్టు పార్టీలో మరి బెటాలియన్ కమాండర్గా తన ప్రస్థానం ఎన్ని రోజులు కొనసాగుతుంది? బార్సాదేవా పార్టీలోనే ఉంటాడా లేదంటే లొంగిపోతాడా అన్న ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమాధానాలు లేవు. ఇంకా మిగతా మావోయిస్టులు కూడా, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అడవులతో కూడుకున్నది. ఇక్కడ దాదాపుగా ఇప్పటికే 20కి పైగా సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపులను పెట్టిన పోలీసులు ప్రతి చోటని తమకు అనుకూలంగా మార్చుకుంటూ తమ ఆధీనంలో తీసుకుంటున్నారు. ఇప్పటికీ
పూవర్తి గ్రామానికి మెయిన్ రోడ్ నుంచి కూడా ఒక భారీ రోడ్డునే నిర్మాణం చేస్తున్నారు. అంటే 40 ఫీట్ల వెడల్పుతోని వాళ్ళు పకడ్బందీ రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. మరి ఆ రోడ్డు నిర్మాణం అనేది ఎవరి కోసం ఏంటనేది, మరి ఖనిజ సంపదను దోచుకుంటున్నారనే ఒక ఆరోపణ కూడా వాళ్ళపై ఉంది. మరి అది ఎంతవరకు నిజంగానే ఖనిజ సంపద దోచుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందా అన్నదానికి కాలం అయితే సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తుంది. విత్ కెమెరామెన్ సంతోష్, నగేష్, బిగ్ టీవీ, సుక్మా జిల్లా, పూవర్తి గ్రామం. For more videos like this, subscribe Big TV channel.